దొరుకుతుందో. అన్న నమస్తేనే. నమస్తే అన్న. మీ పేరన్నా? రవి అన్న. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కదా, ఈ ఎలక్షన్స్లలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు? ఇక్కడ అయితే నాకు తెలిసి అయితే బీజేపీ రావచ్చు. బీజేపీ రావచ్చు. సో బీజేపీ అని మరి మీరు ఎందుకు గట్లా? బీజేపీ అంటే సెంట్రల్లో బీజేపీ ఉండాలి. సెంట్రల్లో బీజేపీ ఉంటేనే మన దేశానికి చాలా మంచిది. మోదీ గారు ఉంటే ఓకే. బార్డర్ మీద ఇంతవరకు మోదీ ఉన్నందుకే గర్వంతో మనం ఉంటున్నాం. మన దేశాన్ని ఎక్కడికో తీసుకుపోయినాను. అందుకే సెంట్రల్లో బీజేపీ ఉండాలి. ఓకే, మీరు అన్న ముచ్చట మంచిగానే ఉన్నది. సెంట్రల్లో బీజేపీ ఉండాలనుకుంటే ఓకే, అది పద్ధతే. కాకపోతే ఇప్పుడు ఇదే నరేంద్ర మోదీ గారు ఈ మన తెలంగాణకు చేసింది ఏం లేదు. ఆయన తెలంగాణకు ఇట్లా ఏమైనా చేసింది అని అంటే అది గాడిది గుడ్డే అని మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. మరి ఈ ముచ్చట మీద మీరేమంటారు? ఉండొచ్చు, కాకపోతే సెంట్రల్ నుంచి ఫండ్స్ అయితే వస్తాయి కదా, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. మళ్ళీ అది లోపల ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి గారు అన్న ముచ్చట మీద మీరేమంటారు? దాని మీద అంటే మనం ఏమనలేము ఇక దాని మీద. పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమనుకుంటారు? అది మంచిగా ఉందా మరి ఇదా? అదే గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది కాబట్టి కొన్ని అమలు చేసిండు, కొన్ని అమలు చేయలేదు. ఫ్యూచర్లో చేస్తాడేమో చూద్దాం. ఇంకా 4 years ఉంది కదా, చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా చేస్తాడేమో. అవా నమస్తే. మంచిగా ఉన్నావా? మరి బస్ స్టాండ్లో ఏం చేస్తాను అవా? బస్సు గురించి కూర్చున్నా. బస్సు గురించి కూర్చున్నావా? మరి బస్సులు వస్తానే మంచిగా? వస్తుంది, గంట కోటి. గంట కోట వస్తుందా? అయ్యో గదేంది గంట కోట అంటావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఫ్రీగానే ఇచ్చినాడు కదా బస్సులు. ఫ్రీ ఉంటే అది రావద్దా? బస్సు రావద్దా? అక్కడ నుంచి చాలాసేపు అవుతుంది వచ్చి. ఏది మరి టికెట్లు ఏమైనా తీసుకుంటారా? ఫ్రీగానే పోతారా? పైసలు ఏం తీసుకుంటలేడు, టికెట్ ఇస్తుండు అయిపోయి. మరి మీకు ఎట్లున్నది ఇప్పుడు? రేవంత్ రెడ్డి సార్ ఇంత మంచిగా ఫ్రీగా బస్సు ఇచ్చిండు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? ఏం మంచిగా అనిపిస్తుందయ్యా, అంతా ఒకళ్ళ మీద ఒకరిని కూర్చోబెడతారు. చాలా మంది వస్తారా, అందరూ మీద మీద పడుతురు. బస్సులో ఒకళ్ళకు ఒక సీట్ దొరకదు, ఏం దొరకదు. మరి ఇంకేమైనా బస్సులు పెంచాలనా లేకపోతే ఎట్లా? పెంచొద్దా మరి? పెంచాలి, ఎక్కువ బస్సులు వేయాలి. మరి ఇంత మంచిగా ఫ్రీ ఇచ్చిండు కదా, మరేమో మీరు అట్లా అంటారు. ఇస్తే వాళ్ళు బస్సులు టైంకి రావాలి కదా సార్, మాకు బస్సులు టైంకి రావాలి.